హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే బొర్రా కేవ్స్ దగ్గర ఉన్నాము. బొర్రా కేవ్స్ పర్సన్కి 80 రూపీస్ అంట, అడల్ట్ 80 రూపీస్, చైల్డ్ 60 రూపీస్ అంట. ఎట్లుంటుంది ఏమో లోపల చూస్తున్నాము ప్రజెంట్ అయితే. ఇక్కడ బయట జిప్ లైన్ అని ఒకటి ఉంది, ఆ జిప్ లైన్ చూస్తున్నారు కదా, అది జిప్ లైనింగ్ ఉందన్న. జిప్ లైన్ కోసం పోతున్నాము. మీకు ఇప్పుడైతే జిప్ లైనింగ్ అయ్యి వచ్చినాము బొర్రా కేవ్స్లో జిప్ లైనింగ్ ఏం కాదు కదా, ఏం కాదండి. రెండు చేతులు వదిలి ఇటు నుంచి ఇట్లా ఎంత దూరం ఉంది, అక్కడ 2 టైమ్స్ ఉంది. ఇదొక వే, అదొక వే అంట, 2 టైమ్స్ ఉంది. ఓకే రెడీ? జంప్ చేయాలి అండి. బయట ఓకే. అమ్మ ఏందో జిప్ లైన్ ఏందో కానీ కింద చూస్తే కింద ప్యాక్ అవుతున్నాయి. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. చెప్పులు లేకపోతున్నా కానీ ఏదో తీస్తున్నట్లే వీడియో. అమ్మో దేవుడా. ఇంకోటి అది 1 వే అయిపోయింది, 1 వే అయిపోయింది. ఇది 1 వే. ఇప్పుడు వచ్చినాం కింద చూస్తున్నాం, ఈ బేరెళ్ళు కింద ఇక్కడికి వచ్చేసినాము. మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. ఏందేమో కానీ కింద పడితే బిస్కెటే అసలు. చెప్తున్నా కదా, ఇదైతే వేరే క్రేజీ ఎక్స్పీరియన్స్. కాలు వణుకుతున్నాయి నాకైతే. కింద చూస్తే కింద దిగుతానంటే కూడా కాలు వణుకుతున్నాయి బాగా. ఎగ్జిట్ చేసి ఎంట్రీ చేయొచ్చుకా. ఎప్పుడైతే బొర్రా కేవ్స్కి వెళ్తున్నాము. వెల్కమ్ టు బొర్రా కేవ్స్. టికెట్స్ 80 రూపీస్ అంట, తీసేసుకున్నాం అప్పుడే టికెట్స్. వెల్కమ్ టు బొర్రా కేవ్స్. ఇద్దరం ఎట్లా వెళ్ళాలి అయితే. ఇక్కడ నుంచి ఒకటి ఉంది, అక్కడ నుంచి ఒకటి ఉంది. సంగటి జాగ్రత్త చెప్పు. వ్యూ పాయింట్సే కదా, ఇందో వ్యూ పాయింట్ అంట. ఎక్స్క్యూజ్ మీ. వాము. వెల్కమ్ టు ది బొర్రా కేవ్స్. వాము. ఇక్కడ కేవ్ స్పెషాలిటీ ఏంటంటే, ఒక సైడ్ రాయి, ఇంకొక సైడ్ రాయి, మధ్యలో ఓన్లీ గ్రెనైట్ ఉంది. చూపిస్తాను మీకు. గ్రెనైట్ ఎట్లా మీకు ఐడెంటిఫై చేపిస్తాను. చంకి అవుతుందా? ఒకటి గ్రానైట్, మళ్ళీ ఇక్కడ సైడ్ గ్రానైట్ లేదు. అదే అంత. నేను న్యాచురల్, ఇది న్యాచురల్ ఫీలింగ్. న్యాచురల్ ఫీలింగ్ అంట. ఒక్కసారి
అక్కడ నుంచి నీళ్ళు వస్తాయంట, అక్కడ నుంచి నీళ్ళు కూడా డైరెక్ట్ ఇక్కడ వెళ్తాయి. ఇది రాయి కాదంట, ఇది ఓన్లీ పిల్లర్ అంటే నీళ్ళతో ఫామ్ అయిన పిల్లర్ అంటే ఇది గట్టిగా ఉందా లేదా, చల్లగా ఉంది రాయి అయితే. ఎంత చల్లగా అంటే నార్మల్గా అంటే చలికాలంలో చల్లగా ఉంటుంటే చల్లగా ఉంటాయి, చల్లగా ఉంది ప్రెజెంట్ అయితే. బొర్రాకి స్పెషాలిటీ ఏంటంటే బయట టెంపరేచర్ లోపల టెంపరేచర్ మొత్తం డిఫరెన్స్. అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే ఏసీ రూమ్లో కూర్చున్నట్టుంది ఇది బొర్రా కేవ్స్లో. వెళ్ళాలంటే వామ్మో దేవుడో దీని గురించి అంతా డిస్క్రిప్షన్ ఉంది. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఆల్టిట్యూడ్ 705 మీటర్ మీన్ సీ లెవెల్ అండ్ పైనకి కిందికి ఏమో 625 మీటర్. బైక్ పార్కింగ్ అక్కడ వేసి ట్రెక్కింగ్ చేసుకుంటే ఇటు రాలే. పట్రీలు వచ్చినాయి ఏందో మరి ఇది, అమ్మో ట్రైన్ ట్రాక్, టనల్ ట్రాక్ అనుకుంటా ఇది నాకు తెలిసి. ప్రజెంట్ నేనైతే కాటికా వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసిన, చూసారా.